ఏంటండి వాళ్ళు ఎంత తొందరగా వెళ్తున్నారు? ఈవినింగ్ షిఫ్ట్ కదా. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నువ్వు ఎదుర్రా. వస్తాను పార్వతి. సరే. రే రాజు, నేషనల్ సెలక్షన్స్కి ట్రైనింగ్ స్టార్ట్ అయిందిరా. ఆటో నువ్వే వేయాలరా. తీయబే, పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాదు కదా, నువ్వు రిలాక్స్ అయిపో. ఏంటి మాయా, బైక్ కావాలా? కూర్చో. ఏంటి నాన్న ఎలా వచ్చారు? ఏం లేదు, కాస్త బైక్ వేసి చిన్న పని ఉంది. నేను దింపుతాను పదనన్న. నువ్వు వచ్చే పని కాదురా. మా టీతో వదిలేరా, పొద్దున కోట అయిపోయింది. ఓకే నాన్న జాగ్రత్త. సాయంకాలం సబ్ స్టేషన్కి రా. మాయా సరే, సాయంత్రం తొందరగా వస్తే సిట్టింగ్ వేద్దాం. షిఫ్ట్ తర్వాత సిట్టింగ్లే కదరా. ఓకే సరే అయితే. ధనా. నాన్న ఏం లేదురా. హలో అంకుల్ చెప్పండి. ఏంట్రా కంగారు ఉన్నావు? నాన్నకి మైక్ ఏంటైందిరా? నాన్నకి సబ్ స్టేషన్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందంటరా. నాన్న నాన్న అమ్మకి ఎలా చెప్పాలరా? రే వెళ్ళి త్వరగా తీసుకురా. ఏంటి పార్వతి? రేద్దనా, ఇలాంటప్పుడే నువ్వు ధైర్యంగా నిలబడాలి. నా ధైర్యమే నాన్నత్త. నువ్వే ఇలా అయిపోతే అమ్మా చెల్లెల పరిస్థితి ఎట్రా? వాళ్ళని కూడా చంపేసుకుందావా? నువ్వే వాళ్ళకి ధైర్యం చెప్పాలి. రే తొందరగా తీసుకురారా. ఇదిగో. రే తినరా 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 తన. ఒరే రాజు, వాణ్ణెక్కడికైనా తీసుకెళ్ళరా. ఇక్కడే ఉంటే అదే ఆలోచనలో ఉంటాడు. నేను వెళ్ళి చూసుకుంటాను. సరే అమ్మా. వెళ్ళు.
తీసుకోరా, వెళ్ళి ఆడరా. నాన్న గుర్తొస్తున్నారా? ఏంటి స్వామి ఇది, మంచి వాళ్ళని ముంచేసావు కదా. వాళ్ళు ఇప్పుడు ఏ ఆధారం లేకుండా అయిపోయారు. నీకు ఇప్పుడు సంతోషమేనా?